హాయ్ నమస్తే అండి. నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో మనమేమంటే దాదాపు నాకు తెలిసింది దాదాపు మనము తక్కువ ఉంటే కూడా ఒక నెల అయింది అన్నమాట మన వీడియో ఏసి కూడా. ఎందుకంటే మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేసి దాదాపు నెల అయింది. ఈరోజు మార్నింగే నేను ఒక షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో ఇంకో మంచి మాట ఏమంటే మీకు మనము అంటే నేను చెప్తా అంటేనే ఇన్ని రోజులు అంటే మనము ఇక్కడ ఫస్ట్ ఆఫీస్ అనేది మెయిన్ బ్రాంచ్ అనేది తీసేసినాము. సో ఇంకో నిమ్మన్పల్లి రోడ్లో ఉంటామని చెప్పి ఆ నిమ్మన్పల్లి రోడ్లో అయితే మీకు అక్కడైతే పార్కింగ్ పెట్టడం అయితే జరిగింది. సేల్స్ అనేది అక్కడ లేవు. ఓన్లీ పార్కింగే పెట్టినాను అక్కడైతే గాని నిమ్మన్పల్లి రోడ్లో అయితే గన. సో మనము ఫస్ట్ ఎక్కడ ఉన్నామో మనం బస్సినకొండ కాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ పక్కన అని చెప్పి నేను ఫస్ట్‌లో ఎన్ని సార్లు చెప్తా ఉంటానో, అంటే అక్కడ లేదు అని చెప్పి కొన్ని వీడియోలో చెప్పింటాను. సో మీ అందరూ ఆశీస్సులతో గాని మళ్ళీ ఆ ఆఫీస్ మనకే రావడం అయితే జరిగింది. సో అక్కడే రీఓపెన్ అయితే చేయడం అయితే జరిగింది మేము. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా నేను రేపు మార్నింగ్ ఏయడం అయితే జరుగుతుంది. సో టోటల్‌గా అయితే రీఓపెన్ అయితే చేసేసినాం మేమైతే గన. సో అందుకని మన ఆఫీస్ అయితే ప్రెజెంట్ మీకైతే బస్సినకొండ కాడ పుంగనూరు రోడ్‌లోనే ఉంటుందన్నమాట మన ఆఫీస్ అయితే గన. సో మొదటి వీడియో ఈరోజు పెట్టడం అయితే జరుగుతుంది. సో మొదటి వీడియోగా మంచి వీడియోతో వస్తున్నాము. సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి 2016 ఎక్స్‌యూవీ అండి. ఎక్స్‌యూవీ 500 2016 అన్నమాట. సిల్వర్ కలర్ W10 అండి. ఎందుకంటే మనకు 2015 నుంచి W10 అనేది 2015 నుంచి వచ్చింది. 2016 కాబట్టి 2016 W10 అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికొస్తే మ్యానుఫ్యాక్చరింగ్ 2016 అండ్ రిజిస్ట్రేషన్ కూడా 2016 11th మంత్ రిజిస్ట్రేషన్ అండి. బండి చూసుకుంటే బండి చిన్నమన్న టచ్అప్లు అనేది కామన్‌గా ఉంటాయి. ఏ బండి నేను చెప్పిన చాలా వీడియోలో కూడా చెప్పిన 2020 మోడల్ అంటే కూడా మనకు టచ్అప్లు కామన్‌గా జరిగింటాయి. ఆ టచ్అప్ల విషయానికొస్తే ఇంకోటేమంటే మనకు యాక్సిడెంట్ అండి. యాక్సిడెంట్ విషయానికొస్తే ఇన్స్యూరెన్స్ లెస్ ఉంటుందన్నమాట. టైర్స్ విషయానికొస్తే టైర్స్ 4 కూడా స్టీల్ టైర్స్ ఉంటాయి. ఇంకోటేమంటే దీనికి W10 అంటానే మీకు సన్ రూఫ్ ఉంటుందండి. ఎందుకంటే W8కి అయితే సన్ రూఫ్ రాదు. W10కి సన్ రూఫ్ ఉంటుంది. ఒకసారి బండి చూసుకుందాం రండి. లోపల ఇంటీరియర్ చూసుకుంటే ఇంటీరియర్ కూడా బాగుంటుందండి బండికైతే గన. ఇంటీరియర్ లోపల బాగుంటుంది. లోపల చూసుకుంటే సీట్ కవర్ షోరూమ్ ఉన్నాయి. బట్ ఏమంటే సీట్ కవర్స్ అయితే బాగలేవు కొద్దిగా. ఎందుకంటే సీట్ కవర్స్ అనేది మీరు కుట్టించుకోవాలండి. ఎందుకంటే లోపల క్లారిటీగా చూసుకోండి. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే సస్పెన్షన్ అంతా బాగుంది బండికైతే గన. ఇంకా మీరు చూసుకోవచ్చు సన్ రూఫ్ ఉంటుందండి బండికైతే గన. లోపల ఒకసారి చూసుకోవచ్చు. W10కే సన్ రూఫ్ ఇస్తాడనమాట. W8కి అయితే సన్ రూఫ్ అయితే ఇవ్వడు. నాకు కూడా ఏమంటే చాలా రోజుల తర్వాత వీడియో చేస్తానని చెప్పి నాకు కూడా చాలా అంటే మాకెందుకంటే డైలీ వీడియోస్ చేస్తా అంటే మీ ఊహలో కానీ మీ మైండ్లో కానీ నేను ఉంటాను. ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒక వీడియో రిలీజ్ చేస్తుంటే మాకు కూడా ఏమంటే మీకు కూడా కొత్త బండ్లు చూపిస్తున్నాము, కొత్త బండ్లు మీ దగ్గరికి తీసుకొని వస్తున్నాము, మీకు కూడా మంచి బండ్లు ఇస్తానని చెప్పి ఉద్దేశం మాకు కూడా ఉంటుంది. సో లోపల కూడా చూసుకుంటే సీట్ కవర్స్ అయితే అంటే కొంచెము గలీజ్ అయిపోయినాయి. అండ్ ప్లస్ ఏమంటే మీకు స్క్రాచెస్ అయిపోయినాయి. సీట్ కవర్స్ ఒక్కటి మీరు ఖచ్చితంగా కుట్టించుకోవాలండి. ఎందుకంటే బాగలేవు. అందుకని నేను చెప్తాను. ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అడుగుతుంటారు కాబట్టి దానికోసం నేను చెప్తున్నా. సీట్ కవర్స్ అయితే కుట్టించుకోవాలండి. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా టచ్ అప్స్ అనేవి కామన్‌గా జరిగింటాయి. ఇంకోటి ఏమంటే కొద్దిగా ఇక్కడ చూసుకుంటే టైల్ ల్యాంప్ కూడా చూసుకుంటే కొద్దిగా క్రాక్ ఉంది. బండి కూడా టచ్ అప్ అయిందన్నమాట. ఎందుకంటే కాకుండా అయితే ఉండవు. ఏ బండి కూడా ఉండదు. 2020 మోడల్ కూడా టచ్ అప్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు ఎట్లుంటాయంటే మనం తప్పు చేయకపోయినా కూడా ఎదుటోళ్ళు కూడా తప్పు చేస్తారు. అంటే ఎదుటోళ్ళు ఎవరైనా తీసేసి వెళ్ళిపోయినా కూడా మనం టచ్ అప్ అయితే ఖచ్చితంగా చేపించాలి కదా! అందుకని బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మీకు డిక్కీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. నంబర్ గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఈ నంబర్ చూసుకుంటే AP02 అనంతపూర్ పాసింగ్. బండి నంబర్ చూసుకుంటే కూడా ఫ్యాన్సీ నంబర్ అన్నమాట. 1818 అంటే టోటల్ సంఖ్య మనం చూసుకుంటే కూడా 9 వస్తుందన్నమాట. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా మనము డిక్కీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇంకా లోపల చూసుకుంటే మీరు అంటే ఈ సీట్స్ అయితే ఫోల్డబుల్ అండి. ఫోల్డ్ చేసినారన్నమాట. ఎవరైనా కావాలంటే మనం పైకి అనేది లేపుకోవచ్చన్నమాట. ఒకసారి లేపి కూడా చూపిస్తానండి మీకు. మళ్ళీ మీకు బ్యాక్ సైడ్ సీట్స్ అయితే బాగున్నాయి. ఎందుకంటే నలిగింట్లేదండి. ఒక్కసారి లోపల కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్స్ అయితే బాగున్నాయి. ఎందుకంటే అంతగా నలిగింట్లేదు. ఎవరు అంటే మాక్సిమం ఎక్కువ అంటే పిల్లలు కూర్చుంటారండి. ఎందుకంటే పెద్దోళ్ళు కూర్చునేకి అంత సేఫ్టీ అయితే అంటే అంత కంఫర్ట్ అయితే ఉండదండి లోపల. మీకు ముందర సీట్స్ కానీ, సెంటర్ సీట్స్ కానీ కంఫర్ట్ ఉంటాయి. ఎక్స్‌యూవీలో ఏమంటే మనకు డిసడ్వాంటేజ్ బ్యాక్ సైడ్ సీట్స్ అయితే చానా అంటే కంఫర్ట్ ఉండవండి. చిన్న పిల్లలకైతే కంఫర్ట్ ఉంటుంది. అంతేగాని పెద్దోళ్ళకైతే కూర్చోలేరు. ఇంకా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. సైడ్ లుక్ నుంచి కూడా ఒక్కసారి చూసుకోవచ్చు. బాడీ లైన్ అయితే బాగుందండి. బండి బాడీ లైన్ ఉంది. యాక్సిడెంట్ విషయానికొస్తే యాక్సిడెంట్ అంటూ ఏమీ లేదు. బండి అయితే 100%గా బాగుంది. జెన్యూన్‌గా ఉంది. ఇంకోటి ఏమంటే ఇంజిన్ బాగుందండి. ఇంజిన్ 1,22,000 అయితే తిరిగింది బండి. ఇంజిన్ కూడా చాలా బాగుంది. అండ్ టైర్ల విషయానికొస్తే టైర్లు కూడా ఫుల్ ఉన్నాయి. ఇన్స్యూరెన్స్ ఒక్కట్లేదు. ఇన్స్యూరెన్స్ అనేది మీరు కట్టుకోవాలా. ఇంకా ప్రైస్ విషయానికొస్తే ప్రైస్ కూడా 8 లక్షలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. నెగోషియబుల్ ఉంటుంది. అంటే కొంచెం నెగోషియబుల్ ఉంటుంది.
మరి ఎక్కడికంటే అక్కడ అంటే నేను అనేది ఏమంటే 8 లక్షలు చెప్తానా 7.5 తీసేస్తా 7 తీసా అని నేను ఖచ్చితంగా నేను చెప్పను. ఎందుకంటే 8 లక్షలు చెప్తున్నారు. 20,000 30,000 తగ్గొచ్చు మాక్సిమం అంటే కూడా. ఎందుకంటే ప్రైస్ కూడా నేను చెప్తాను. ఎందుకంటే చాలా కస్టమర్స్ కూడా చాలా సబ్స్క్రైబర్స్ కూడా ఏమంటే మనకు మీరు ప్రైస్ చెప్పడం లేదని చెప్తున్నారు. అందుకు నేను ప్రైస్ కూడా చెప్తున్నా. 8 లాక్స్ అయితే ఆస్కింగ్ ప్రైస్ అయితే చెప్తున్నారు. మీరు వచ్చిన తర్వాత నెగోషియేషన్ అనేది చేసుకోవచ్చండి. ఒకసారి మీకు రీడింగ్ కూడా చూపిస్తాను. చూసుకుంటే ఇక్కడ 1,22,000 అండి. 1,22,000 కంపెనీ ట్రాక్ ఉందంట. అంటే మధ్యాహ్నం బండి వచ్చింది మన ఆఫీస్‌కి. ట్రాక్ అనేది కంపల్సరీగా కంపెనీ ట్రాక్ ఉందంట. ఇంకా లోపల చూసుకుంటే కూడా అన్ని అంటే దీంట్లో ఒరిజినాలిటీ ఉన్నాయి. అంటే ఏవి మార్చింట్లేదు. కంపెనీ ప్లేయర్ గాని, ఏది గాని ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం టోటల్‌గా. అంటే ఏసీకి సంబంధించిన ఆప్షన్స్ అన్ని మనకు ఫీచర్స్ అన్ని ఇక్కడొస్తాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇది ఎత్తిన తర్వాత ఇక్కడ లోపల చూసుకుంటే మనకు ఛార్జింగ్ సాకెట్ అని వస్తుంది. బటన్ స్టార్ట్ అండి. బటన్ స్టార్ట్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. ఇవేమంటే మళ్ళీ ఆటో వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉండవండి. ఇంకోటి ఏమంటే మనకు సీట్ అడ్జస్ట్‌మెంట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే మనకు అంటే ఇక్కడ చూడొచ్చు. అంటే మనకు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అండ్ పుష్ బ్యాక్ చేసుకునేకి వీలుగా ఇక్కడ ఇచ్చింటాడన్నమాట బటన్స్ అయితే గన. ఒకసారి మనం బ్యానెట్ కూడా ఓపెన్ చేద్దాం. అండ్ స్టీరింగ్‌లో సంబంధించిన స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ ఉంటాయండి దీంట్లో అయితే గన. సో బ్యానెట్ విషయానికొస్తే బ్యానెట్ ఒరిజినల్ బ్యానెటే టచ్‌అప్‌లు అయితే అదే టచ్‌అప్‌లు అయితే కామన్‌గా జరిగితే బ్యానెట్ అయితే మారిండదు. బ్యానెట్ ఒరిజినల్ బ్యానెటే. ఇంక లోపల ఇంజిన్ విషయానికొస్తే ఇంజిన్ కూడా అంటే ఒరిజినాలిటీ అండ్ సీల్డ్ ఇంజిన్ అండి. ఎందుకంటే ఇది యాంటీ రస్ట్ కోటింగ్ అంటే ఇది అప్పట్లో షోరూమ్‌లో కొన్నప్పుడు యాంటీ రస్ట్ కోటింగ్ ఆయిల్ అనేది కొట్టినారు. అందుకని ఇది మాక్సిమం పోదండి. ఇక్కడ చూస్తా ఉండొచ్చు. అంటే నేను ఇక్కడ గోకినా కూడా మీకు చూడొచ్చు. యాంటీ రస్ట్ కోటింగ్ ఆయిల్ ఏస్తారు. ఎందుకంటే ఇది సామాన్యంగా వాటర్ వాష్‌లో అనేది పోదండి. ఫస్ట్ ఒక్కసారి షోరూమ్‌లో కొట్టేసినామంటే ఇది మీకు మొత్తం ఆయిల్ లాగే కనిపిస్తా ఉంటుంది ఇంజిన్ అంతా. ఒకసారి కొట్టిన తర్వాత అది మళ్ళీ అనేది పోదండి ఇది. ఇది ముందర చూసుకోవచ్చు. ముందర చూసుకుంటే ఈ మోనోగ్రామ్ ఎంబ్లమ్ అనేది లేదు. మళ్ళీ ఏస్తాడన్నాడు కస్టమర్ కూడా ఇది తీసుకొనొచ్చి. సో బండి పరంగా మాట్లాడుకుంటే బండి సన్ రూఫ్ కూడా ఉంది. అదే అప్పుడే చెప్పినాను కదా! సన్ రూఫ్ గ్లాస్ చూసుకుంటే గ్లాస్ ఒకటి కొంచెం క్రాక్ ఉందండి సన్ రూఫ్‌ది. ఎందుకంటే మళ్ళొచ్చిన తర్వాత కూడా మీరు చూసినా కూడా మళ్ళీ నాకు అడగకూడదు. సన్ రూఫ్ పైన గ్లాస్ కూడా కొద్దిగా లైట్‌గా క్రాక్‌లున్నాయి. అందుకని ఆ గ్లాస్ కూడా మార్చుకోవాల్సొస్తాది మీరు ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ మనకు వర్షం పడినప్పుడు కొంచెం ఇబ్బందయితుంది అందుకని. ఓకే. ఇంగా రేట్ కూడా చెప్పేసినాను. బండి గురించి కూడా మాట్లాడేసినాము. ఎవరైనా కావాలంటే కూడా దయచేసి ఇంగా సేల్స్ విషయానికొస్తే మనము పుంగనూరు రోడ్ బసినగుంట కాడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ అండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ షోరూమ్ పక్కనే అండి. మన భారత్ కార్స్ అనేది ఉంటుంది. జస్ట్ నిన్నే మనం రీఓపెన్ అనేది చేయడం అయితే జరిగింది. సో అక్కడికొచ్చేసినారంటే మీకు ఈ బండి కాదు ప్రతి బండి కూడా నేను చూపించడం అయితే జరుగుతుంది. ఇంకోటేమంటే మనం మాక్సిమం మనం ఇటియోస్‌లు ఫేమస్ అండి. అందుకని టోటల్‌గా ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన దగ్గర 12 ఇటియోస్‌లు అనేది ఉన్నాయి. ఇటియోస్‌లో అయితే 12 వెహికల్స్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే రండి. ఆఫీస్‌లో చూసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా కెమెరామన్ మాలిక్‌తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్. Sorry ass DJ.